బాడీ పెయిన్ ఫుల్ గా ఉండేది, చెయ్యి నొప్పిగా ఉండేది, బాగా బాడీ పెయిన్ ఫుల్ గా ఉండేది, నొప్పి కూడా మొత్తం తక్కువైంది, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు బాడీ పెయిన్స్ కానీ చెయ్యి పెయిన్ కానీ లేదు. దేవుడు స్వస్థపరిచ. గట్టిగా 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 చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా ఎస్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరికి వందనాలు. వందనాలు. ఒక వారం నుంచి చెయ్యి నొప్పి బాగా ఉండేది. ఒక వారం నుంచి చెయ్యి నొప్పిగా ఉండేది. ఏ చెయ్యండి? గుడి చెయ్యి. కుడి చెయ్యి మీకు నొప్పిగా ఉండేది. వారం నుంచి మీకు నొప్పిగా ఉండేది. ఎక్కడ? భుజంలో నొప్పి ఉండేదండి. భుజం మీద నొప్పి ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది అంత. ఇప్పుడు తగ్గిపోయింది. బాడీ పెయిన్ ఫుల్ గా ఉండేది, చెయ్యి నొప్పిగా ఉండేది, బాగా బాడీ పెయిన్ ఫుల్ గా ఉండేది, నొప్పి కూడా మొత్తం తక్కువైంది, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు బాడీ పెయిన్స్ కానీ చెయ్యి పెయిన్ కానీ లేదు. దేవుడు స్వస్థపరిచ. గట్టిగా 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 చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా ఎస్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Yes brother, మిమ్మల్ని సాంపుల్ని చెక్ చేస్తాం. నాకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక జలగ దురాత్మ మిమ్మల్ని చూస్తున్నాను. నాకు జలగ దురాత్మ మిమ్మల్ని అటాక్ చేయడం నేను చూస్తున్నాను. సో దానివల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికండి ఇక ఫైనాన్షియల్ గా బాగా నలిగిపోయి ఉన్నారు. అసలు బాగా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది ఉంది, టైట్ సిచ్యువేషన్ ఉంది. పైసా వచ్చినట్టు వస్తుంది కానీ చేతులు ఉండడం లేదు, వెళ్ళిపోతుంది. ఎవరికి అట్లాంటి పరిస్థితి ఎవరికి ఉందండి? మీకు ఏమనిపిస్తుందండి? నాకే సార్. మీకే ఉంది. ఏం పరిస్థితి ఉంది మీకు? మేము టైల్స్ వర్క్ చేస్తాను, పని చేస్తా కానీ డబ్బులు ఆగట్లేదు మా దగ్గర. డబ్బులు మీకు ఆగడం లేదు. అవునండి. శ్వాసంగా సాంపుల్ని చెక్ చేస్తాను. నాకు సుమారుగా 1 2 3 4 5 6 7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి ఎవరికండి కొంచెం టైట్ సిచ్యువేషన్, కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఎవరికి ఉందండి? 7 సంవత్సరాల నుంచి భార్యకు ఉంటుంది సార్. మీ భార్యకు ఉంటుంది. నెక్స్ట్ సాంపుల్ని చెక్ చేస్తాను. నాకు మిమ్మల్ని చూడంగానే ఇంట్లో నాకు కిచకిచటువంటి ఒక శబ్దం కలిగించే దురాత్మ నేను చూస్తున్నాను. సో అందువల్ల ఎవరికైనా ఇంట్లో కొంచెం గొడవలాగా అవుతా ఉంటుంది. ఊరికే చీటి మాటికి గొడవ తగాద అవుతా ఉంటుంది. ఎవరికి అవుతుందండి ఇంట్లో? మీ భార్య భర్తకు అవుతా ఉంటుంది. అవునండి. భార్య భర్త మధ్య గొడవ అవుతుంటుంది. నెక్స్ట్ తర్వాత సాంపుల్ని చెక్ చేసినప్పుడు రాత్రి కాగానే ఒక పిశాచి మీ కళ్ళకు రావడం నేను చూస్తున్నాను. ఈ పిశాచి మీ కళ్ళకు వచ్చేసినప్పుడు రాత్రిపూట అప్పుడప్పుడు అన్ని చెడు కళలు, అన్ని కూడా అన్ని డిస్టర్బ్ చేసే కళలు, బూత్ కళ లాగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత తెల్లారు లేచి అయ్యో నాకెందుకు ఇలా వచ్చిందని చెప్పేసి ఒక్కోసారి గుర్తు చేసుకొని బాధపడుతుంటారు. ఎవరికంటే అలాంటి కళ్ళు ఎవరికి వస్తుంటాయి? మీకు ఏ కళ్ళు వస్తుంటాయండి? చెడు కళలు, గలీజ్ కళలు వస్తాయి. చెడు కళలు మీకు గలీజ్ కళలు వస్తూ ఉంటాయి. అవునా? రైట్. ఇప్పుడు నాకు మీలో 1 2 2 అపవిత్రాత్మలు ఉన్నాయి. అవి బయటికి రాబోతున్నాయి. కళ్ళు మూసుకోండి. షపబబర్రెకెజే 2 అపవిత్రాత్మలు. రెకెకే షకజు 2 అపవిత్రాత్మలు. కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామములో చూడండి 2 అపవిత్రాత్మలు పట్టలోకి వాటిని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి అపవిత్రాత్మలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు చేయబెట్టంగానే అపవిత్రాత్మలు బయటకు వచ్చేస్తున్నావు. ఒంట్లో ఉన్న దురాత్మలు కాలిపోతున్నావు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అపవిత్రాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. చేతులు పైకెత్తన ఒక అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. అందరు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తనగా అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం బలంగా దిగొస్తుంది. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అద్భుతం పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొట్టి